ఈ రోజున ఏదైతే ఉప్పాడ బాధితులు ఉన్నారో ఆ మత్స్య కార్మికుల యొక్క వాళ్ళకి ఏదైతే ఉప్పాడ తీర సమస్యలను పరిష్కరించేందుకు వెళ్ళారు. ఇద్దరు నాయకులు ప్రజల్లో ఉన్నారు. ఇద్దరు నాయకుల్ని ఏ రకంగా ప్రజలు చూస్తారంటే ఏం చెప్తారు మీరు? ప్రజల కోసం పోరాటటువంటి పవన్ కళ్యాణ్ గారు పోయినప్పుడు మా జగన్ ఆయన చూసి వాత పెట్టుకున్నామని పోయినాడు. ఇట్లా బాగా కష్టపడేవాడు కదా, నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు. ప్రజలు తప్ప వేరే పని లేదు. 175 సార్లు ఫ్లైట్ వేసుకుని హైదరాబాద్ సినిమా షూటింగ్ పోయినాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకరించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన పోయినాడు. కాబట్టి అట్లుంది. ఏమన్నా అర్థమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన సంబంధించిన మెడికల్ కాలేజీలకు మూత వేసి దాన్ని వినపడుతుందండి. ఎస్ వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి. వినబడుతుంది. మీరు కదుపుతా అంటే అందుకు డౌట్ వినబడుతుంది. ఇంతమందికి ఇన్ని రకాల అసౌకర్యం కల్పించినప్పుడు అదే విధంగా దాదాపు 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో 1923 మొన్న 2029 వరకు కేవలం 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు కరోనా 3 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఆ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి 2500 మందికి ఆ సీట్లు వస్తాయి. అలాంటి మెడికల్ కాలేజీలు క్లోజ్ చేస్తే పోయి హైదరాబాద్ లో కూర్చొని జ్వరం పెట్టింది, చలి పెట్టింది, 2 రోజులకు ఒకసారి చలి వస్తుంది. ముసలోడా చిన్న పిల్లోడు కదా, ఏం ముసలోడు కాదు కదా. 2 రోజులకు ఒకసారి జ్వరం ఎందుకు వస్తుందంటే అక్కడ చంద్రబాబుతో సరిపోకపోతేనో ఇక్కడ ఇంకోటి రాష్ట్రంలో ఎక్కడన్నా తిరగాల్సి వచ్చానో లేక పిల్లలు పోయి పిలిచి అక్కడ అమ్మాయిని రేప్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రేప్ చేసి చంపినారు కదా, వాళ్ళని పోయి మాట్లాడాలంటే పోయి మళ్ళీ వాళ్ళు అడ్డుపడతారనో ఏదో కారణాలు చెప్పి కూర్చుండేది. కనీసం ఎవరి శారీరక దృఢత్వం వాళ్ళకి ఉంటుందండి. వ్యక్తిగతంగా ఎవరికైనా రావచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారికైనా రావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికైనా రావచ్చు. ఎందుకు వస్తుందంటే సమాధానం మీరు నేను చెప్పగలమా? మీకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున జ్వరంతో పండుకున్నాడు అన్నారా? విన్నారా? రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి జ్వరంతో పండుకున్నాడు అనేది ఎప్పుడన్నా విన్నారా అంటే? కాబట్టి అవసరాల కోసం అవసరం వచ్చినప్పుడు మనకు జ్వరాలు కొంచెం బాగా మళ్ళీ మాట్లాడదులే, కొంచెం బాగా నేను మాట్లాడాలి కదా, నేను మాట్లాడలేదు కదా, నువ్వు మాట్లాడు. ఇప్పుడు మీరు బల్బులు తీస్తా అంటే ఇనపరాట్లు తీస్తా అంటే మీరు పొడుస్తా అంటే మేము మాట్లాడలేదు కదా. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పొడిచినారో తెలుసు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గాజువాకలో భీమవరంలోనూ ఏం చేసినారో తెలుసు. ఇప్పుడు దించుతాడని భయంతోనే ముందే చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి తోలికి పోతే నాకు దించుతాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవాలంటే మనతో కాదు, ఎవరు ఒక్కొక్కటి పోతే దించి పెడతాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి జోలికి మనం పోకూడదు. ఆయన జోలికి పోతే చాలా కష్టము. పోయేటుకుంటే ఉమ్మడిగా మనం అందరినీ మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ మళ్ళీ ఆయుధం మార్చకండి. మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరు ఏది మాట్లాడతారో మీకు అవసరం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతారో తర్వాత నేను చెప్పేది కూడా ఎన్నికల్లో ఓటు, నేను చెప్పేది ఎన్నికల్లో ఓటు దించినాడు అని 2 చోట్ల దించినాడు కదా, ఆ దించడంలోనే ఈ దించడం కూడా దించినాడు. కాబట్టి మళ్ళా దించుతాడని భయంతోనే పై కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని నేను మాట్లాడలేరా నీతో పాటు అడ్డం కొంచెం రీజన్ టాపిక్ మాట్లాడరా మీరు? దించుతామని రీజన్ అది దించినాడని టాపిక్ లోకి రండి. మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. ఎస్ మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎస్ మెడికల్ కాలేజీలు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకు సంబంధించి కొన్ని మెడికల్ కాలేజీలని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది, కొన్ని 50% కంప్లీట్ చేయడం జరిగిందని మీరు చెప్తున్నారు. ఎస్ ఎప్పటి నుంచో ఉన్న ఉప్పాడ తీరం యొక్క మత్స్యకారుల యొక్క సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే ఈరోజు వచ్చిన సమస్య కాదు కదా అది. ఇప్పుడు నన్ను ఎవరైనా కానీ మా నాయకుడిని కానీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మాత్రమే నేను అడ్డుపడతా. వీలున్నంత వరకు ఒక మనిషిని మాట్లాడడం
నా సంస్కారం కాదు, నాకు ఇష్టం కూడా ఉండదు. మీ నాయకుడిని ఎవరు మాట్లాడలేదండి. ఎవరు మాట్లాడారు మీ నాయకుడు? ఇంకా మళ్ళా మీరు మాట్లాడితే ఎట్లా? Yes, చెప్పండి చెప్పండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఇది వదిలే మాత్రమే మాట్లాడతాను. టాపిక్ లోకి వచ్చేయండి ప్లీజ్. ఉప్పాడకు సంబంధించి అదే కొంచెం వస్తాను మీరు గమ్మంటే. ఉప్పాడకు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ఉంటుంది. ఉప్పాడ సముద్ర తీరం కోసుకుంటూ పోతుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అనేకమైనటువంటి డంపింగ్లు పెట్టి అక్కడ దించి ఆ రోడ్డును పొంచి చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఆడిపోయి చూసుకొని వచ్చి మేము చేసినాం, మేధావులు పెట్టినాం, అది పెట్టాం, ఇది పెట్టాం అని చెప్తారు. అక్కడ చేసిన చూడు శ్రీకాకుళంలో ఉద్యానానికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు సార్? మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ అది కాదు సార్. ఇప్పుడు వరకు ఏ సమస్య పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చేయలేదు. మహాప్రభ మా సమస్య తీర్చండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేశారని చెప్తున్నారు మీరు. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతంలో ఎప్పుడూ అది కోతలకు గురి అవుతానే ఉంటుంది. మీకు తెలిసినో లేదో నాకు తెలుసు, నేను చూసిన ఏరియా. నేను పిఠాపురం ఆ ప్రాంతానికి మొన్న కూడా పోయి వచ్చినాను. నీకు కావాలంటే ఫోటోలు కూడా పెడతా. ఆ సముద్ర తీర ప్రాంతంలో ఎప్పుడు కోతకు గురి అవుతానే ఉంటుంది. కోతకు గురి కాకుండా నిలబెట్టేటంత సామర్థ్యం ఈ ప్రభుత్వాలు ఇంతవరకు ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు తలకిందలమని ఇప్పటికిప్పుడే జరిగే పని కాదు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి అక్కడ నుండి వాళ్ళని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని మార్చడమా, లేక ఆ ప్రాంతానికి చాలా దూరంగా తీసుకుపోయి ఏదన్నా కట్టించడమా, ఆ ప్రయత్నం చేయాల్సిన లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ప్లేసులు వేరే చోట కూడా ఇచ్చినారు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద కాలనీ కూడా సపరేట్ కట్టించినారు. అవి రకరకాలుగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికిప్పుడే జరుగుతుందని ఆయన చేయలేదా, ఈయన చేయలేదు. అది ఇప్పుడు ఎప్పటికెప్పుడు. కాబట్టి అది జరుగుతా ఉంది ఉప్పాడకు సంబంధించి. దానికి సంబంధించి ఇప్పుడు ఉప్పాడ అంత అర్జెంట్ గా చేసేది, అర్జెంట్ గా అయిపోయేది కాదు. ఇక్కడ అర్జెంట్ గా అక్కడ కాలేజీలు నిలిచిపోతున్నాయి. కాలేజీలు నిలిచిపోతే అంటే ఇక్కడ సమస్యలు వచ్చాయి. పులివెందులకు ఆల్రెడీ 50 సీట్లు కేటాయించేటే మాకు వద్దని చెప్పి రాసి పంపించినారు. అక్కడ 50 మంది చదవాల్సినటువంటి వ్యక్తులు అక్కడ చదువుకుని పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో కష్టపడి నాయకులు పూర్తి అయిపోతాయి. ఈ కాలేజీలో పూర్తి చేసి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు అనేక మంది మెడిసిన్ చేసే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లకు వైద్యం దగ్గరగా ఉంటుంది. ఆ విధమైనటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనే ఆలోచన ఆయన ప్రయత్నం చేసి ఆయన తీసుకొచ్చే విధాన్ని దగ్గరగా తీసుకురావాలని ఆలోచనలు పెట్టి ఇవన్నీ ప్రైవేట్ పరం చేసి ఇక్కడ రాష్ట్రంలో వైద్యం అంతా నారాయణకు చైతన్య కప్పు చెప్పేసినారు. ఇంకా ఈ మెడికల్ వచ్చేసి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు. లాస్ట్ కు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి సంతకాలు పెట్టించి ఊరికి వీళ్ళు కూర్చొని సంతకాలు పెట్టి క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకొని ఇంట్లో కూర్చుండడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నం కాదని ఎస్ మీ దగ్గర